హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం రివ్యూ చేయబోయే మూవీ 'రైఫిల్ క్లబ్'. రీసెంట్‌గా మలయాళం థియేటర్స్‌లో రిలీజ్ అయ్యి, పెద్ద హిట్ అయ్యి, ఈరోజు ఓటీటీకి వచ్చిన మూవీ ఇది. స్టోరీలోకి వెళ్తే, ఒక పెద్ద వెపన్స్ డీలర్ తన కొడుకు బర్త్‌డే పార్టీ చేస్తుంటాడు. ఆ పార్టీలో డాన్స్ చేయడానికి వచ్చిన గ్రూప్‌లో ఒక అమ్మాయితో ఆ డీలర్ కొడుకు మిస్‌బిహేవ్ చేస్తాడు. అప్పుడు అదే గ్రూప్‌లో ఉండే తన లవర్ ఆ డీలర్ కొడుకుని కొట్టేసి, అక్కడి నుండి ఆ అమ్మాయిని తీసుకొని పారిపోతాడు. ఇదిలా ఉండగా, అప్పటిదాకా ఓన్లీ రొమాంటిక్ మూవీస్ చేసిన హీరోకి యాక్షన్, ఫారెస్ట్ బేస్డ్ మూవీ చేయాల్సిన సిట్యుయేషన్ వస్తుంది. సో, దానికోసం హంటింగ్ నేర్చుకోవడానికి అతను రైఫిల్ క్లబ్‌కి వెళ్తాడు. అక్కడికెళ్ళాక జరిగే ఇన్సిడెంట్స్ అండ్ ఫస్ట్‌లో పారిపోయిన ఆ డాన్సర్స్ రైఫిల్ క్లబ్‌కి ఎందుకొస్తారు? ఆ వెపన్ డీలర్ రివెంజ్ తీర్చుకుంటాడా? లాస్ట్‌కి ఏమవుతుందనేదే ఈ మూవీ స్టోరీ. పాజిటివ్స్ విషయానికొస్తే ఇదసలు కంప్లీట్ డిఫరెంట్ మేకింగ్. రెగ్యులర్ ఫార్మాట్ మూవీ కాదు. స్క్రీన్ ప్లే, డైరెక్షన్, యాక్షన్, మ్యూజిక్ అన్నీ అసలు వేరేలా ఉంటాయి. ఇంగ్లీష్‌లో క్వింటన్ టెరెంటినో మేకింగ్‌లా అనిపిస్తది. క్లైమాక్స్ అయితే అంత బావుంది. నెగెటివ్స్ అంటే ఈ మూవీ స్లో పేస్ అండ్ డిఫరెంట్‌గా ఉంటది. సో, అన్ని టైప్ ఆఫ్ ఆడియన్స్‌కి నచ్చకపోవచ్చు. అలా అని ఇది నెగెటివ్ అని చెప్పలేం. ఇది ఎక్స్‌పీరియన్స్ చేసి అర్థం చేసుకోవాల్సిన మూవీ. ఈ మూవీ తెలుగులో సోనీ లివ్‌లో అవైలబుల్ ఉంది. వయలెన్స్ అండ్ అడల్ట్ కంటెంట్ ఉంది. సో, పిల్లలతో చూడకండి. ఈ మూవీ చూసిన వాళ్ళెవరన్నా ఉంటే, ఈ మూవీ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. రివ్యూ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.